వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది, ఎదురు దెబ్బ తగిలింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ కొద్ది రోజుల క్రితం దస్తగిరి పిటిషన్ వేశారు. ఆ తర్వాత వైఎస్ సునీత కూడా ఇంప్లీడ్ అయ్యారు. సిబిఐ కూడా కోర్టులో తన వాదనలు వినిపించింది. దస్తగిరి బెయిల్ రద్దు చేయాలంటూ, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ దస్తగిరి వేసిన పిటిషన్ను సిబిఐ కూడా సమర్థించింది. అయితే ఆ సమయంలో హైకోర్టు ప్రశ్నించింది, ఒకవేళ అవినాష్ రెడ్డి సాక్షులు ప్రభావితం చేస్తున్నారని మీరు భావించి ఉంటే మరి సిబిఐ ఎందుకు కోర్టుకు రాలేదని కూడా ఆ సమయంలో ప్రశ్నించింది. అయితే సిబిఐ తమ కంటే ముందుగానే సునీత సుప్రీంకోర్టుకు వెళ్లారు, అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందిగా ఆమె సుప్రీంకోర్టుకు వెళ్లారంటూ వివరణ ఇచ్చింది. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిందంటూ సిబిఐ కూడా కోరింది. సునీత కూడా అదే డిమాండ్ చేశారు. అయితే అవినాష్ రెడ్డి తరఫున వాదనలు వినిపించిన నిరంజన్ రెడ్డి మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ తోసిపుచ్చారు. ఇదంతా ఒక రాజకీయ కక్షపూరితంగా జరుగుతున్న వ్యవహారం. చంద్రబాబు నాయుడు డైరెక్షన్లోనే వైఎస్ సునీత, దస్తగిరి ఈ బెయిల్ పిటిషన్ వేశారంటూ కూడా నిరంజన్ రెడ్డి వాదించారు. బాధితులమని చెప్పుకుంటున్న వాళ్ళంతా హంతకుడు, అప్రూవర్గా మారిన దస్తగిరితో కలిసి పిటిషన్లు వేస్తూ ఉన్నారని కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానంగా దస్తగిరి అవినాష్ రెడ్డిపై 2 ఆరోపణలు చేశారు. అందులో ఒకటి, తన తండ్రిని బెదిరించారు, కుటుంబ సభ్యుల్ని బెదిరిస్తున్నారు అంటూ చెప్పారు. అయితే ఆ వాదనని కూడా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి కోర్టులో అంగీకరించలేదు. దస్తగిరి తండ్రిపై దాడికి సంబంధించి అవినాష్ రెడ్డి ప్రమేయం ఏదీ లేదు. ఒక రోడ్డు ప్రమాదం విషయంలో 3 యువకులతో దస్తగిరి తండ్రికి మధ్య వివాదం నడిచింది. దాని మీద కేసు కూడా నమోదైంది. ఇందులో అవినాష్ రెడ్డి ప్రమేయం లేదని చెప్పారు. దాంతోపాటు దస్తగిరి మరో ఆరోపణ చేశారు, ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నిస్తూ ఉన్నారు. శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యారెడ్డి కడప జైల్లో స్వయంగా తనను కలిసి 20 కోట్ల రూపాయలు ఇస్తామంటూ ప్రలోభ పెట్టేందుకు, బెదిరించేందుకు ప్రయత్నించారని కూడా దస్తగిరి తన పిటిషన్లో వివరించారు. దాన్ని కూడా అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. కడప జిల్లాలో నిర్వహించిన వైద్య శిబిరానికి ఒక్క చైతన్యారెడ్డి కాదు, 10ల సంఖ్యలో డాక్టర్లు కూడా అక్కడికి వెళ్ళారు. వైద్య సిబ్బంది వెంట జైలు సిబ్బంది అక్కడే ఉన్నారు. దస్తగిరిని కలవడం అన్నది అసాధ్యం. దాంతోపాటు ఏకంగా 20 కోట్ల రూపాయలు జైలుకు తీసుకుని వచ్చి ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారని దస్తగిరి చెప్తున్నారు. అంతా మొత్తాన్ని జైల్లోనికి తీసుకెళ్లడం సాధ్యమవుతుందా అని కూడా నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. ఎక్కడా కూడా బెయిల్ మంజూరు చేసినప్పటి నుంచి ఎక్కడా కూడా అవినాష్ రెడ్డి స్వయంగా నిబంధనల్ని ఉల్లంఘించినట్లు ఒక్క ఆధారం కూడా చూపలేకపోయారంటూ ఆయన తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. గత నెలలో తీర్పును రిజర్వ్ చేసిన తెలంగాణ హైకోర్టు ఈరోజు తీర్పును వెలువరిస్తూ దస్తగిరి వేసిన పిటిషన్ని తిరస్కరించింది. అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనని పరిగణలోనికి తీసుకుంది.